హలో వ్యూయర్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో పాసిబిలిటీ, ఆబ్లిగేషన్, ఇన్ఫినిటివ్ను ఉపయోగించి మనం చేయాల్సిన పనుల గురించి లేదా చేసే అవకాశం, జరిగే అవకాశం ఉన్న పనుల గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే దాని మీద మాట్లాడుకోబోతున్నాం. అంటే మనం తెలుగులో ఆ పని చేయాలని మనం అంటాం, ఇంకొకళ్ళు నువ్వు ఆ పని చేసి తీరాలి అంటారు, లేదా ఇలా జరగచ్చు, అలా జరిగే అవకాశం ఉంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఈరోజు వర్షం పడచ్చు అంటే అర్థం పడకపోను వచ్చు అంటే అక్కడ నీకు అవకాశం కనిపిస్తుంది అక్కడ. అట్లాగే కొన్ని మనం ఆబ్లిగేషన్స్ అంటాం, కంపల్షన్స్ అంటాం. ఆ కంపల్షన్స్ కూడా ఎలా చెప్పాలి అనేదాన్ని బేసిక్ లెవెల్లో మాత్రమే మనం మాట్లాడుకోబోతున్నాం. ఆబ్లిగేషన్స్ గురించి మాట్లాడటానికి రకరకాలుగా మాట్లాడచ్చు, కానీ మనం బేసిక్ లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. మస్ట్ అనేదాన్ని ఉపయోగించి చాలా సింపుల్ లెర్నింగ్ ఇది. తేలిగ్గా నేర్చుకోవచ్చు, పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇది అర్థమైతే మన ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. హ్యాపీ లర్నింగ్. హలో, వెల్కమ్ బ్యాక్. ఈ క్లాస్లో మనం ఇంగ్లీష్లో పాసిబిలిటీ అంటే జరిగే అవకాశం ఉంది, జరగవచ్చు అని మనం అంటాం కదా తెలుగులో. అలా చేయవచ్చు, పాడవచ్చు, వెళ్ళవచ్చు అని మనం ఏదైతే తెలుగులో మాట్లాడుతూ ఉంటామో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఈ క్లాస్లో. మీకు తెలిసిందే కదండి, ఇంగ్లీష్లో వెబ్కి 6 ఫార్మ్స్ ఉంటాయి. డిక్షనరీ ఫామ్ నేమో ఇన్ఫినిటివ్ అంటాము. ఆ తర్వాత ఉండేవి ఫైనైట్స్ అంటే టెన్స్ ఉన్నటువంటివి, సహజంగా టెన్స్ ఉన్నటువంటి ఫార్మ్స్. సహజంగా ఏమేమి టెన్స్లు ఉన్నాయండి మనకి? ప్రెజెంట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది. ప్రెజెంట్ టెన్స్ లో 2 రూపాలు ఉంటాయి, పాస్ట్ టెన్స్ లో 1 రూపం ఉంటుంది. ఈ మూడిటికి మాత్రమే సహజంగా టెన్స్ ఉంటుంది, మిగిలిన ఫార్మ్స్ కి టెన్స్ ఉండదు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనం ఏ వర్బ్ని తీసుకుందాం ఈరోజు. ఇలా జరగచ్చు, చేయవచ్చు, పాడవచ్చు, వెళ్ళవచ్చు. వెళ్ళవచ్చు అనేది మనకి తేలిగ్గా ఉంటుంది, అందుకని గో అనే వర్బ్ని తీసుకుందాం. గోకి 6 ఫార్మ్స్ ఏంటి? ప్రెజెంట్ టెన్స్ లో గో, ప్రెజెంట్ టెన్స్ లో గోస్, పాస్ట్ టెన్స్ వెంట్, గాన్, గోయింగ్. ఓకే, ఈ మూడింటికి టెన్సెస్ ఉంటాయి, మిగిలిన వాటికి టెన్సులు ఉండవు. కానీ మనం వాటిని కూడా ఇంగ్లీష్లో మన భావాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించుకుంటాం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు జరిగినటువంటి క్లాసుల్లో ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడేమో ఈ గో ముందు విల్ పెడతామని తెలుసుకున్నాం. విల్ గో అంటే వెళ్తాను, వెళ్తాడు, వెళ్తావు, వెళ్తారు అని అర్థం. కెన్ గో అంటే వెళ్ళగలను, వెళ్ళగలవు, వెళ్ళగలరు, వెళ్ళగలదు అని అర్థం. ఓకేనండి. ఇప్పుడు వెళ్ళవచ్చు అని చెప్పాలి. వెళ్ళవచ్చు అని చెప్పడానికి మనం మే అనేదాన్ని వాడతాం. దేన్ని వాడతాం? మేని కూడా ఇక్కడే రాస్తున్నాం, ఓకేనండి. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చండి అని చెప్పాలి. నువ్వు వెళ్ళవచ్చు అంటే నీకు ఆ పర్మిషన్ ఇచ్చా నేను. సో నువ్వు వెళ్ళవచ్చు, యు మే గో.
ఓకే, నువ్వు లోపలికి రావచ్చు. మీరు లోపలికి రావచ్చండి అంటారు. యు మే కమ్ ఇన్. యు మే కమ్. మీరు రావచ్చు. యు మే కమ్. ఓకే, మీకు ఇంకా మనలో చాలా ఊహాగానాలు నడుస్తూ ఉంటాయి కదండి. మనం ఊహిస్తూ ఉంటాం, కొన్నిటిని అనలైజ్ చేసి ఊహిస్తూ ఉంటాం, ఉన్న పరిస్థితులను బట్టి ఊహిస్తూ ఉంటాం. బాగా నల్ల మబ్బులు ఉన్నాయనుకోండి ఆకాశంలో నల్ల మబ్బులు కనిపిస్తున్నాయి, చల్ల గాలులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని మీరు గమనించి ఏం చెప్పగలరు? వర్షం పడొచ్చు అంటాం. వర్షం పడుతుందని దేవుడు కూడా చెప్పలేడండి. వర్షం పడుతుంది అని చెప్పి ఎవరు చెప్పగలరు? ఏమో చల్లగాలు వస్తున్నాయి, నల్ల మేఘాలు ఉన్నాయి, ఆ పైన ఎక్కడో ఆకాశంలో పెద్ద గాలి వచ్చి ఆ వర్షం అటు నుండి అటు పడిపోతుంది. కానీ పడే అవకాశం ఉంది. పడొచ్చు అంటే అర్థం ఏంటంటే వర్షం పడే అవకాశం కనిపిస్తోంది, ఉంది అని అర్థం. సో ఈ పడటాన్ని ఏమన్నా వర్షం పడటాన్ని. సో రెయిన్ అనేదే వర్బ్. దీనికి కూడా 6 ఫార్మ్స్ ఉంటాయి. రెయిన్, రెయిన్స్, రెయిన్డ్, రెయిన్డ్, రైనింగ్. సో ఇది పడొచ్చు కదా మనం చెప్పాల్సింది. విల్ చెప్దామా? విల్ అని రాద్దామా? విల్ రెయిన్ అంటే ఏమవుతుందో తెలుసు కదా మీకు? పడుతుంది అవుతుంది. వర్షం పడుతుంది అవుతుంది. క్యాన్ రెయిన్ అంటే వర్షం పడగలదు అవుతుంది. అంటే దీనికి అర్థం లేదు అసలు. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు వర్షం పడగలదు అని చెప్పి సాధారణంగా చెప్పం. ఎనీవే ఆ కెన్ అర్థం అది. సో మనకి ఈ పడవచ్చు అని చెప్పడానికి ఉన్నటువంటి వర్బ్ ఏదండి? మే. సో ఏమని చెప్దాం? ద రెయిన్ మే కమ్ అందామా? ద రెయిన్ మే కమ్ అందామా? ఇలా చెప్పం ఇంగ్లీష్లో, ఇలా చెప్పం. పండ గుర్తులు పెట్టుకోవాల్సి వస్తుంది కొన్ని. ఇట్ మే రెయిన్ ఏమంటాం? ఇట్ మే రెయిన్ అంటాం. ఇది తప్పు. ఇలా చెప్పటం, రెయిన్ మే కమ్ అని చెప్పడం తప్పు. ఇలా చెప్పడం తప్పు. సో కరెక్ట్ ఏంటి? ఇట్ మే రెయిన్. వర్షం పడొచ్చు అని చెప్పాల్సిన సందర్భం వస్తే మీకు ఇట్ మే రెయిన్ నౌ. ఎలా తెలుసు నీకు? ఆకాశంలో నల్ల మబ్బులు కనిపిస్తున్నాయి, చల్ల గాలులు వీస్తున్నాయి, మట్టి వాసన అదో రకమైన వాసన వస్తూ ఉంటుందండి. వర్షం పడేటప్పుడు చాలా బాగుంటుంది ఆ వాసన. పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది పట్టణాల్లో కంటే. కాబట్టి ఇట్ మే రెయిన్. ఓకేనా? ఇంకా ఏమేమి సందర్భాల్లో మనం ఈ మేని వాడి ఇలాగా పడవచ్చు, జరగవచ్చు, లేదా పడే అవకాశం ఉంది అనేది అంటూ ఉంటాం అనేది మీరు కాస్త మీకు తెలిసినటువంటి సందర్భాలని కామెంట్స్లో రాయండి. అంటే ఏ సందర్భాల్లో. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పరీక్ష రాసి వచ్చానండి. అంత కాన్ఫిడెంట్గా లేను, చదవలేదు. కాన్ఫిడెంట్గా లేనంటే చదవలేదు. చదవలేకపోతేనే కాన్ఫిడెంట్గా ఉన్నాం. చదివితే కాన్ఫిడెంట్గానే ఉంటాం. పేపర్ ఏది డిఫికల్ట్గా ఉండదు కదా. మనం చదవకపోతే అది కష్టంగా అనిపిస్తుంది కదా. క్వశ్చన్ పేపర్ మనం చదవకపోతేనే కష్టంగా అనిపిస్తుంది. చదివితే కష్టమే ఉంటుంది, ఉండదు. ఏదో మనం చదవలేదు, దృష్టి పెట్టలేదు, వాస్తవాలే మాట్లాడుకున్నాం, అబద్ధాలు చెప్పుకోవద్దు. మనకు మనం అబద్ధాలు చెప్పుకోవద్దు, మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఓకే, కష్టంగా వచ్చింది అనిపించింది, కానీ మనం ఏదో రాసాం. రాసిన తర్వాత బయటకు వస్తాం, మన ఫ్రెండ్స్ అడుగుతారు ఎలా రాసావురా అని. ఎవరా పాస్ అవ్వచ్చులే అంటాం. ఏమంటాం? పాస్ అవ్వచ్చు అనేది మన. పాస్ అవుతాను అని చెప్పట్లా,
పాస్ అవుతాను అంటే ఐ విల్ పాస్ అని అర్థం. పాస్ అవ్వచ్చులే అంటే పాస్ అయ్యే అవకాశం ఉంది అని అర్థం. మన ఉద్దేశం అది. అవకాశం ఉంది లేరా, ఏదో 60 మార్క్స్కి రాశాను, ఏం రాశానో నాకు తెలియదు, పాస్ అయితే పాస్ అవ్వచ్చు. సో ఎలా చెప్తాం? ఐ మే పాస్. ఐ మే పాస్. పాస్ అయ్యే అవకాశం ఉంది. సో మీరేం చేస్తారంటే మీ కమెంట్స్ రూపంలో మీకు తెలిసినటువంటి 1-2 వాక్యాలని ఈ మే తోటి వ్రాయండి. నేనేమన్నా మర్చిపోయాను అనిపిస్తుందా మీకు? ఏమన్నా మర్చిపోవాలని అనిపిస్తుందా? ఓకే. నిన్న క్లాస్లో, ఇంతకు ముందు క్లాస్లో కెన్ చెప్పినప్పుడు కుడ్ కూడా చెప్పాను, మీకు గుర్తుందా? మరి అడగాలి కదా మీరు. మే చెప్పినప్పుడు మైట్ కూడా ఉంటుంది కదండి, దేని సంగతి ఏంటి అని చెప్పి అడగాలిగా. కెన్ అంటే గలను, కుడ్ అంటే గలిగాను అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మే అంటే జరగొచ్చు అనే సందర్భంలో చెప్తున్నాం, జరిగే అవకాశం ఉంది అనే సందర్భంలో చెప్తున్నాం. మనం మైట్ని ఏ సందర్భంలో వాడతారు సార్? ఓకే ఓకే, జెన్యున్, మంచి క్వశ్చన్ అది. మంచి క్వశ్చన్, మంచి డౌట్. ఓకే, ఇప్పుడు వర్షం పడచ్చు అని చెప్పామనుకోండి, వర్షం పడవచ్చు అని చెప్పామనుకోండి, మబ్బులను చూసి చల్లగాలను చూసి. పడుతుందని ఎవడో చెప్పలేడు. పడచ్చు అనేది ఒక పర్సంటేజ్ టర్మ్స్ లో ఎంత చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్, చల్లగాళ్ళు వస్తున్నాయి, ఓకే, మబ్బులు కనిపిస్తున్నాయి. పడచ్చు అంటే అర్థం, మన ఉద్దేశం 50% పడచ్చు అనే కదా, సుమారుగా. అంటే ఓకే, ఈ సందర్భంలో ఇట్ మే రెయిన్ అందాం. ఓకే, ఇప్పుడు మేఘాలు ఉన్నాయి, చల్లగాళ్ళు వస్తున్నాయి. రెండు కేసులు. ఒక కేసేమో మేఘాలు కనిపిస్తున్నాయి, ఇంకో కేసులోనేమో చల్లగాళ్ళు ఉన్నాయి. ఓకే, అప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఇట్ మే రెయిన్ అంటున్నాం. కానీ మేఘాలు మాత్రం కనిపిస్తున్నాయి, చల్లగాలు లేవు. ఇప్పుడు వర్షం పడే అవకాశం ఎంత శాతం ఉంది? ఓకే, మేఘాలు ఉన్నాయి, చల్లగాళ్ళు వస్తున్నాయి, అప్పుడు మనం ఏమన్నాం అంటే ఇట్ మే రెయిన్ అన్నాం. మనకి మేఘాలు మాత్రమే కనిపిస్తున్నాయి, చల్లగాళ్ళు కనిపించట్లా, వేయట్లా. అప్పుడు పడే అవకాశం ఎంత ఉంది? దీనికంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? తక్కువే ఉంటుంది, అంటే 30% పడుతుంది. 30% అవకాశం ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో ఇట్ మైట్ రెయిన్ అంటాం. ఇట్ మైట్ రెయిన్ అని ఇట్లాంటి సందర్భాల్లో అంటూ ఉంటాం. ఓకేనా? ఇట్ మే రెయిన్ అంటేనేమో పడే అవకాశం ఉంది, హై పర్సంటేజ్ అనమాట, కాస్త ఒక 50% పడే అవకాశం ఉంది. ఇట్ మైట్ రెయిన్ అంటే 30% పడే అవకాశం ఉంది. అలాగే ఐ మే పాస్ అంటే రాశాను 60 మార్కులకి, ఒక 2-3 క్వశ్చన్స్ ఒక 25-30 మార్కులకి అయితే కరెక్ట్ గానే రాశాను, మిగిలిన ఏదో రాశాను. కాబట్టి పాస్ అయ్యే అవకాశం ఉంది. ఐ మే పాస్. ఐ మే పాస్ అంటే 50-50 ఛాన్సులు అనమాట. ఐ మైట్ పాస్ అంటే పాస్ అవడానికి ఎంత ఛాన్సు? పాస్ అవడానికి 30% ఛాన్సు, ఫెయిల్ అవడానికి 70% ఛాన్సు. అంటే ఇది పాస్, ఇది ఫెయిల్. ఓకేనా? మే అంటే జరిగే అవకాశం ఎక్కువ ఉంది, మైట్ అంటే జరిగే అవకాశం కాస్త తక్కువ ఉంది అని అర్థం. ఓకేనండి? సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక చిన్న ఎక్సర్సైజ్ తెలిసిందే కదా మీకు, ప్రతిదీ కూడా ఎక్సర్సైజ్ చేయాల్సిందే. నేను ఇద్దరం కలిసి చేద్దాం అవసరం అయితే. ఇప్పుడే కదండి ఛానల్ మొదలెట్టింది, కాస్త నాకు ఇంకా ఈ టెక్నాలజీస్ మీద కాస్త నేర్చుకోవాల్సింది నేర్చుకుంటున్నాను. ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఆ పీపీటీలు రికార్డ్ చేసి దాన్ని టిక్ 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 కొట్టి ఏదో దాంట్లో హ్యూమన్ బాండింగ్ తక్కువైపోతుందండి. మనలో ఇలా క్యాజువల్గా మాట్లాడుకున్నట్టు పీపీటీలో ఉండదు. అందువల్ల నేను పీపీటీని ఇష్టపడలేదు పర్సనల్గా. ఓకే,
పాసిబిలిటీ గురించి మీకు తోచిన వర్బ్స్ నిన్న 4 వర్బ్స్ ప్రాక్టీస్ చేశారు కదా, ఇవాళ ఇంకో 4 వేరే ఏదైనా చూద్దామా? వేరే ఏమైనా చేద్దాం వాళ్ళ. ప్రెజెంట్ పాస్ట్ పార్టిసిపల్స్ లోనేమో పాస్ట్ పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్. ఓకే, సో ఇన్ఫినిటివ్ ఆల్రెడీ గో చేసాం. టేక్ అనేది ఒకటి చేద్దాం. ఓకే, టేక్ అనేది చేద్దాం. తర్వాత స్కోర్ అని ఒకటి చేద్దాం. స్కోర్ అంటే క్రికెట్ లో రన్ స్కోర్ చేస్తాం చూసావా, అలాగా. ఓకే, స్కోర్. విన్ అనేది ఇంకోటి చేద్దాం. 4వది వచ్చి ఏం చేద్దాం? బుక్ అనేది ఒకటి చేద్దాం. బుక్ అంటే పుస్తకం అని అర్థం, కానీ వర్బ్ గా కూడా వాడతాం. బుక్, బుక్, బుక్స్, బుక్, బుక్, బుకింగ్. దీని 6 ఫార్మ్స్ రాయండి. అంటే ఆల్రెడీ ఒకటి రాశాను, ఎక్సర్సైజ్ 1 వచ్చి ఇదన్నీ రాయటం. ఇప్పుడు దీంట్లో మే ను ఉపయోగించి, మైట్ ను ఉపయోగించి, మే మైట్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఫార్మ్ అంటే ఈ ఫార్మ్ రెండు పాసిబిలిటీనే. మే అంటే కాస్త ఎక్కువ పాసిబుల్ జరగటానికి, మైట్ అంటే కాస్త తక్కువ పాసిబుల్. ఓకేనా? సో బాగా గుర్తుపెట్టుకోండి, క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఎవరో బ్యాట్స్మన్ గట్టిగా బాల్ కొడితే ఎలా పైకి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఫీల్డర్ ఉన్నాడు, ఎంత పైకి వెళ్ళిందంటే దాదాపు 70 మీటర్స్ పైకి వెళ్ళింది. ఇప్పుడు క్యాచ్ పట్టుకునే అవకాశం ఎంత ఉంది? ఎంత గొప్ప ఫీల్డర్ అయినా సరే ఆకాశంలో 70 మీటర్లు వెళ్ళిపోయిన బాల్ ని క్యాచ్ పట్టుకోవటం అంటే అంత తేలికైన విషయం కాదు. మనం బయట కూర్చుని ఏదో చెప్పేస్తాం, బాగా వదిలేసాడు అంటాం, అంత తేలిక కాదు వ్యవహారం. దీన్ని పట్టుకోవటానికి ఛాన్స్ ఎంత ఉంది? ఇక్కడ విరాట్ కోహ్లీ లాంటి ఫీల్డరు, మంచి ఫీల్డర్స్ ఉన్నారనుకోండి, అలాంటి గొప్ప ఫీల్డర్ అయినటువంటి విరాట్ కోహ్లీ కూడా అంత ఎత్తెళ్ళిన బాల్ పట్టుకోవాలంటే ఛాన్సులు 50%. అలా కాకుండా నేనున్నాను అనుకోండి, ఇక్కడ నేను క్రికెటర్ని కాదు, నాకు బాల్ చేతికి తగిలితేనే నొప్పి వచ్చే పరిస్థితి. ఇప్పుడు నేను పట్టుకునే ఛాన్సులు ఎంత ఉన్నాయి? 2% ఉంటాయి. కానీ పట్టుకోగలను, అవకాశం లక్ బాగుంటే పట్టుకుంటా. అవునా? సో ఈ సందర్భంలో మేము వాడతాం, ఈ సందర్భంలో మైట్ వాడతాం. ఓకే, సింపుల్ లాజిక్, సింపుల్. సో ఈ ఈ ఈ ఈ 4 వర్బులకి ఒక 4 వాక్యాలని మే ఉపయోగించి రాయండి, ఒక 4 వాక్యాలని మైట్ ఉపయోగించి రాయండి. 1 2 3 4 విత్ మే, 1 2 3 4 విత్ మైట్. మీకు బాగా మనసులో నాటుకోవటానికి ఏం చేస్తారంటే, మే ఉపయోగించినప్పుడు 50-50 ఛాన్సులు పెట్టుకోండి, ఈ మైట్ ఉపయోగించినప్పుడు 20-80 ఛాన్సులు పెట్టుకోండి. అంటే 20% జరుగుతుంది, 80% జరగదు. ఇక్కడ 50% జరుగుతుంది, 50% జరగదు. ఓకే, సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్.